విజయవాడ జైల్లో భద్రత లేదని శ్రీనివాసరావు లాయర్ తరపు వాదనను కోర్టు సానుకూలంగా తీసుకుంది. ఎన్ఐఏ కూడా అభ్యంతరాలు చెప్పకపోవడంతో నిందితుడిని రాజమండ్రి జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఈరోజు ఎన్ఐఏ అధికారులు విజయవాడలోని కోర్టులో హాజరుపరిచారు. వారం రోజుల పాటు కస్టడీ అనంతరం ఈరోజు హాజరుపరచడంతో న్యాయమూర్తి ఈ నెల 25 వరకు కూడా ప్రస్తుతం ఆర్డర్లో ఉన్న రిమాండ్ని అమలు చేస్తూ రాజమండ్రి జైలుకి తరలించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అయితే విజయవాడ జిల్లా జైలు అధికారులు ప్రత్యేకంగా ఓ పిటిషన్ కూడా వేశారు. ఇక్కడ అతనికి రక్షణ కల్పించలేనందున తమ జైలుకి పంపించవద్దని చెప్పి వేసిన పిటిషన్ న్యాయమూర్తి స్వీకరించారు. దీనికి సంబంధించి అతన్ని రాజమండ్రి జైలుకి తరలించాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ మొత్తం ఈరోజు జరిగిన పరిణామాలు, కోర్టులో జరిగిన వాదోపవాదాలపై స్పందించేందుకు మన దగ్గర న్యాయవాదులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ముఖ్యంగా ప్రధాన అంశాలు ఏమేమి ప్రస్తావిస్తారు? నిందితుడు న్యాయమూర్తికి ఏ అంశాలు విన్నవించారండి? ముందుగా ఈ ఎన్ఐఏ అధికారులు రిమాండ్ ముగిసిన దరిమిలా కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఫర్దర్ రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. తర్వాత ఈ పోలీసులు ఇన్వెస్టిగేషన్ రిమాండ్ 25కి ఉంది కాబట్టి ఈ వాయిదా మళ్ళీ ప్రొడ్యూస్ చేయమని చెప్పి 25కి వేయడం జరిగింది. అలాగే అంటే ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు 6 రోజుల పాటు తమ కస్టడీలో విచారించారు. పొడిగించే అవకాశం ఉందని చెప్పి పొద్దు నుంచి ప్రచారం జరిగింది. మరి రేపు నుంచి పిటిషన్ రావడం కానీ మళ్ళీ కోరటం కానీ జరిగింది. యాజ్ పర్ దేర్ ఒపీనియన్ ది కస్టడీ ఈజ్ ఓవర్, that they are hand over to the produced before this honorable court. This honorable court extended the judicial remand on 25th of this month. అదే మన విజయవాడ జిల్లా జైలు అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. అతని రక్షణ కల్పించలేమని. దాని మీద ఎటువంటి వాదోపవాదాలు? జిల్లా సూపరింటెండెంట్ సబ్ జైలు సూపరింటెండెంట్ గారు పంపిన లేఖ ప్రకారం ఇక్కడ ఇది రాజకీయ కోణం ఉన్న కేసు కాబట్టి మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేము, కొద్ది ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కోర్టుకు తెలియజేయడం జరిగింది. దర్మిల శ్రీనివాసరావు తరపున ముద్దాయిలు కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని స్పెషల్ ప్రొటెక్షన్ మీద వైజాగ్ కానీ రాజమండ్రి కానీ పంపించమని కోరడం జరిగింది. దానికి ఎన్ఐఏ అధికారులు కూడా ఏకీభవించారు. కాబట్టి ఇక్కడి నుంచి కోర్టు ఆదేశాల ప్రకారం లోకల్ పోలీస్ ద్వారా సిపి గారికి ఆర్డర్స్ పంపించడం జరిగింది. సిపి గారు ప్రాపర్ ప్రొటెక్షన్ కల్పించి ఈ యొక్క ముద్దాయిని రాజమండ్రికి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోర్టుల విచారణ సమయంలో నిందితుడు శ్రీనివాసరావు న్యాయమూర్తి కొన్ని విజ్ఞప్తులు చేశారు. 22 పేజీల పుస్తకం కానీ ఎటువంటి అంశాలు ఆయన ప్రస్తావించారు? దానికి న్యాయమూర్తి నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చినాయి? న్యాయమూర్తి ఎదుట అతను అడిగిన క్వశ్చన్స్కి న్యాయమూర్తి గారు దాంట్లో ఆర్డర్లో చెప్తూ యాజ్ పర్ పోలీస్ సబ్ జైల్ మాన్యువల్స్ ప్రకారం ఫాలో అవ్వమని చెప్పి దాంట్లో రాయడం జరిగింది. కాబట్టి అతను నిందితుడు బెయిల్ వేసుకుంటే అతను రిలీజ్ అయ్యేప్పుడు అతనికి సంబంధించిన ప్రాపర్టీ ఏమైనా సీజ్ చేసినా కానీ రికవరీ చేసినా కానీ అతనికి ఇచ్చి పంపించే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు అది ఎంఓస్గా కింద పోలీసులు దర్యాప్తులో భాగంగా దీన్ని సీజ్ చేస్తే కనుక దాన్ని కనుక మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కింద కేసులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. అది యాజ్ పర్ ఛార్జ్ షీట్లో అది తెలుస్తుంది మనకు. ఇంకో అంశం ఏంటంటే మొత్తం ఇటు ఎన్ఐఏ అధికారులను కానీ అలాగే సిట్ అధికారులు కానీ ఇద్దరిని కూడా పిటిషన్ వేయమని చెప్పి కోర్టు ఆదేశించింది. ఏ సందర్భంలో ఈ ఆదేశాలు వచ్చినాయి? అంటే వీళ్ళు ఈరోజు నిందితుడి తరఫున వాళ్ళకి ప్రొటెక్షన్ కోరుతూ 2 మెమోలు దాఖలు చేయడం అయింది. ఆ మెమోల దాఖల మీద వాళ్ళకి వాదోపవాదాలు జరిగినాయి. దాని మీద పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫర్ ఎన్ఐఏ వాళ్ళు మేము కౌంటర్ చేస్తామని చెప్పి కోర్టుకి తెలియజేశారు. దాని మీద కౌంటర్స్ ఫైల్ చేయమని చెప్పి కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఈరోజు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో జరిగిన వాదనలపై తాజా సమాచారం ఇది. అదేవిధంగా ముఖ్యంగా ఆ నిందితుడు శ్రీనివాసరావు న్యాయమూర్తికి స్వయంగా కొన్ని విజ్ఞప్తులు కూడా చేశారు. అతను జైల్లో ఉండగా 22 తన జగన్పై దాడికి జరిగిన ఘటనలు వివరిస్తూ పుస్తకాన్ని 22 పేజీల పుస్తకాన్ని రాశారని, అది జైలు అధికారి స్వాధీనం చేసుకున్నారని, ఆ పుస్తకాన్ని తనకు ఇప్పించాలని కోరారు. తేజతో వరప్రసాద్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.